అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయ ఉంది కదండి. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, బంగారం ఏ టైంలో కొనాలి, ఒకవేళ బంగారం కొనలేని వారు ఏ వస్తువులు ఇంటికి తెచ్చిపెట్టుకుంటే మంచిది, అక్షయ తృతీయ రోజు ఏ నియమాలు పాటించాలి, అక్షయ తృతీయ రోజు ఏ మంత్రాన్ని జపించాలి, అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి, శుక్రవారం మరియు అక్షయ తృతీయ రెండూ కలిసి వచ్చిన రోజు కదండి ఈసారి. ఈ రోజున మనం ఏ దీపాన్ని వెలిగించడం వల్ల మనకి ఉన్న ఆర్థిక ఇబ్బంది తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మానసికంగా ప్రశాంతంగా ఉంటాము, ఈరోజు అమ్మవారికి ఎలా పూజించాలి అనే పూర్తి విషయాలని నేను వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది అనుకుంటున్నా. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ 2024 సంవత్సరంలో మే 10వ తేదీన శుక్రవారం రోజున మనకు అక్షయ తృతీయ అయితే ఉందండి. శుక్రవారం మరియు అక్షయ తృతీయ రెండూ కలిసి వచ్చిందండి ఈసారి. ఈ అక్షయ తృతీయ నాడు పొద్దున్నే లేచి తలస్నానం ఆచరించి ఇంటిని గడపని బాగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు అనేది చక్కగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పూజ మందిరంలో అయినా ఈ పూజలు అయితే చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకున్నా అండి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటామండి. అక్షయం అంటేనే క్షయం లేనిది, అంటే తరగనిది అనే అర్థము. ఈ రోజున చేసే దానాలకు విశేష ప్రాధాన్యత అయితే ఉందండి. సూర్యచంద్రులు శక్తివంతంగా ఉండే ఈ రోజున దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు చాలా మంచిదండి. వేదాల్లో ఇక్కడ బంగారం కొనుగోలు చేయాలని చెప్పలేదంటండి. ఇంకా లక్ష్మీమ్మవారికి బంగారం అంటే చాలా ఇష్టమని, అందుకని ఆ రోజు బంగారం కొనుగోలు చేసి ఆ అమ్మవారికి అలంకరణ అనేది చేస్తారండి. ఇక శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడి నిమిత్తమైన రోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడేనండి. ఇంకా మహాలక్ష్మిని శ్రీవారు వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే అండి. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు చాలామంది. ఇలా చేయడం వల్ల ఇల్లు సిరి సంపదలతో తొలుతూతుందని చాలామంది నమ్ముతారండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మి పూజ చేస్తారు, చాలా మంచిది. ఈరోజు కుబేర యంత్రాన్ని కూడా పూజలో పెట్టుకొని పూజ అయితే చేస్తారండి, చాలా మంచిది అంటారు. నేను ఇక్కడ ముందుగా గణపతిని అయితే పూజ చేసుకుంటున్నాను అండి. మనం చేసే పనుల్లో ఎటువంటి అశుభ అంటే ఆటంకాలు రాకుండా ఉండడం కోసం మనం ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. ఇక్కడ పసుపుతో అయినా గణపతిని చేసుకొని పూజలు పెట్టుకోవచ్చండి. నేను నా దగ్గర విగ్రహం ఉంటే అది విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండి. ఆ గణపతికి అక్షింతలు ధూపము వేసి నైవేద్యంగా బెల్లాన్ని అయితే ఇక్కడ సమర్పించుకున్నా అండి. ఈ అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మొదటిసారిగా అక్షయ పాత్ర పెట్టుకునేవారు ఈ అక్షయ తృతీయ రోజు పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలనేది నేను మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, ఒకసారి విజిట్ చేయండి. పూర్తి వివరాలు అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఈ అక్షయ పాత్ర మనం శుక్రవారం అలా పెట్టుకోవచ్చండి. అదే ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం రెండూ వచ్చింది కాబట్టి చాలా మంచిదండి. ఇంకా ఈ అక్షయ తృతీయ నాడు కలశం అయితే పూజలో పెట్టుకోవచ్చండి. ఒకవేళ కలశం అనే ఆచారం ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా ఒక రాగి చెంబులో గంగాజలం కానీ శుద్ధ జలం కానీ వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు రోజు వాటర్ వేసుకొని వాటిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా తమలపాకులతో చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహమే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోతే మామూలుగా పూజ అయితే చేసుకోవచ్చండి, దేవుడి పటం పెట్టుకొని. నేను ఇక్కడ అమ్మవారికి యాలకుల మాలని సమర్పించండి.
అమ్మవారికి సువాసన భరితమైనవి అంటే చాలా ఇష్టం అండి. తర్వాత ఇక్కడ అమ్మవారిని చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలండి. ఈరోజు నా దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఉంటే వాటితో పూజ చేసుకునండి. ఈరోజు మనం కుబేర లక్ష్మి మంత్రాన్ని చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుందండి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి స్తోత్రమైన ఈరోజు చదివితే చాలా మంచిదండి. ఒకవేళ చదవలేని వారు వినడమైనా చేయాలండి. ఈ అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, సంపదలకు చేకూరుతాయండి. బంగారం కొనలేని వారు ఈరోజు అమ్మవారికి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసి చాలా మంచిదండి. అమ్మవారికి ఇష్టమైనవి పసుపు, కుంకుమ, శంఖం, ఉప్పు, లక్ష్మీ కవలు, గోపతి చక్రాలు, ఏకాశ నారికేళం, తామర గింజలు, అమ్మవారి గాజులు, ఇవాళ ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా మీకు ఏది తోచితే అది ఇవాళ తెచ్చుకొని పూజ చేసుకోవచ్చండి. అందరూ బంగారం కొనలేరు కదండి. కొనలేని వారు ఈ తెచ్చుకున్నా కానీ అమ్మవారు సంతోషించి సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో మనకి ప్రసాదిస్తుందండి ఆ తల్లి. ఇంకా ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం 2 కలిసి వచ్చిందండి. ఈ అక్షయ తృతీయ శుక్రవారం రోజున మనం ఉప్పు దీపం వెలిగించినట్లయితే మనకి ఉన్న ఆర్థిక బాధలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా అవన్నీ తొలగిపోతాయండి. ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర ఈ ఉప్పు దీపాన్ని అయితే వెలిగిస్తే మనకి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పులు ఉన్నా, డబ్బులు నిలవడం లేదన్నా అవి అన్నీ తొలగిపోతాయండి. ఈరోజు కుబేర కొంచెం కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ తృతీయ ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టుకోవాలంటే మనం ప్రమిదలను అయితే తీసుకోవాలండి. కొత్తవి తెచ్చుకోవాలి. ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాం కాబట్టి కొత్తవి తెచ్చుకొని వాటికి బాగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వాటిపైన ప్రమిద పైన ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ వాటిపైన 2 చిన్న ప్రమిదలన్నీ పెట్టుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. నేను ఇక్కడ అమ్మవారికి కాయిన్స్తో అయితే మంత్రాలు చదువుతా, శ్రీ మహాలక్ష్మి స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ పారాయణం చేస్తా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నా అండి. తర్వాత ఇక్కడ నేను ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఎందుకంటే శుక్రవారం వచ్చింది, అక్షయ తృతీయ 2 కాబట్టి నేను ఇక్కడైతే ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఆ ఉప్పు దీపానికి ఇలా నువ్వుల నూనె వేసుకొని 2 ఒత్తులు అనేది వేసుకొని ఈ దీపం అయితే వెలిగించుకున్నా అండి. ఇంకా అక్షయ తృతీయ తేదీ, ముహూర్తం ఎప్పుడు నేను ఇక్కడ తెలియజేస్తా అండి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10న 2024 సంవత్సరం శుక్రవారం రోజు వచ్చిందండి. ఈ తిథి వచ్చి ఉదయం 4:17 గంటలకు ప్రారంభమవుతుందండి. తర్వాత మరుసటి రోజు అంటే మే 11వ తేదీన తెల్లవారుజామున 2:50 గంటల వరకు ఉంటుందండి, ముగిస్తుంది. ఇంకా మే 10వ తేదీన శుక్రవారం ఉదయం 5:49 గంటల నుండి మధ్యాహ్నం 12:23 గంటల వరకు అక్షయ తృతీయ శుభముహూర్తం అయితే ఉందండి. ఈ సమయంలో మనం బంగారం, వెండి, ఇతర అమ్మవారికి ఇష్టమైనవన్నీ ఈ సమయంలో కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఉంటుందండి. ఇక చివరిగా అమ్మవారికి ఈ రోజున అమ్మవారికి పొంగల్ని కానీ పాయసం కానీ సమర్పిస్తే చాలా మంచిదండి నైవేద్యంగా. ఇంకా చివరిగా కొబ్బరికాయని ప్రసాదంగా కొట్టుకొని తర్వాత కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి పూజనైతే పూర్తి చేసుకున్నాను అండి. ఇక్కడ నేను ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ రోజున మంచినీళ్ళు కుండను దానం చేస్తే మంచిదండి. దానం వలన తరగని పుణ్యం లభిస్తుందని మన పురాణాలు అయితే చెబుతున్నాయండి. ఈ రోజున పాదుకలు, గొడుగు, విసినకర్ర దానం చేసిన పుణ్యం లభిస్తుందండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వడంతో పాటు స్వయం పాకం దానం చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయండి. తెల్లని వస్త్రం పితృదేవతలకు ఆనందకరమైనది. అంతే అండి. మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనుకుంటున్నాను అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.